కష్టం చేసుకుందామని ఎడారి దేశాలకు వెళ్లి విలువెల్లాడిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా జొన్నారంలోని రాంపూర్ వాసి గొర్రె శాంతయ్య కువైట్లో చిక్కుకున్నారు. తాను నానా ఇబ్బందులు పడుతున్నట్లు అతడు ఒక వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ప్రధాని మోదీ సార్ 3 రోజుల నుంచి తిండి లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చినా సార్ పోలీసులు పట్టించుకుంటలేరు. 2 ఏళ్ల క్రితం కువైట్కు పోయినా 2 నెలల నుంచి జీతాలు ఇస్తలేరు. తిండి లేదు, ఇంటికి పంపడము లేదు. ఎండలు చాలా కొడుతున్నాయి. సార్ నన్ను కాపాడండి అంటూ అతడు వీడియోలో మొరపెట్టుకున్నాడు. ఇక ఉపాధి కొరకు గత 2 ఏళ్ల క్రితం కువైట్ దేశంకు వెళ్ళారు శాంతయ్య. తన అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళతాను, నా జీతం ఇవ్వాలని కంపెనీ వారిని అడిగితే అక్కడే కంపెనీ జీతం అడిగినటువంటి పరిస్థితి, కానీ ఇవ్వనటువంటి పరిస్థితి, డబ్బులు ఇవ్వట్లేదు, పాస్పోర్ట్ కూడా ఇవ్వటం లేదని తన వీడియోలో అతడు తెలిపాడు. అలా 10 రోజులు తిండి లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకొని స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వీడియోలో కోరారు.
రైట్. ఇక్కడ కష్టపడుతున్నాం, గల్ఫ్ దేశాలే కష్టాలు తొలగించుకుందాం అనుకున్న అక్కడ బాధితులు ఇంకా ఎక్కువ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి కూడా కష్టపడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నామంటూ తెలంగాణ వాసులు గోస పెడుతున్నారు. కాయ కష్టం చేసుకుందామని ఎడారి దేశాలకు వెళ్ళిన వారి పరిస్థితి దుర్భరంగా మారింది. విన్నపాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారంలోని రాంపూర్ వాసి గొర్రె శాంతయ్య కువైట్లో చిక్కుకున్నాడు. తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో తన బాధను వ్యక్తం చేశారు. మోదీ నన్ను ఎలాగైనా తీసుకురావాలని తన పడుతున్న కష్టాన్ని తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రధానంగా ఇక్కడ కష్టపడుతున్నామని అక్కడికి వెళ్తే అక్కడ కూడా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా మధ్యలో ఉన్నటువంటి వారిని అప్రోచ్ అవడంలో కొంత కారణం కనిపిస్తూ ఉంది. వెళ్ళేటటువంటి రూట్స్ అక్కడికి వెళ్ళాక వారు చెయ్యి చూపించడం లేకపోతే వారిని ఇబ్బందులు పెట్టడం చాలా కీలకంగా మారుతుంది. అక్కడ భారత ఎంబసీలు కూడా పనిచేస్తున్నాయి. సో అక్కడ శాంతయ్య పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఎన్నో ఆశలతో, అంటే ఇక్కడ ఉన్న ఊర్లో ఏదో చిన్న ఉపాధి దొరుకుతుంది, ఉపాధి వెతుక్కోకుండా, అంటే ఎక్కువ గల్ఫ్ దేశాలకు వెళ్తే కనుక ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు, ఎక్కువ జీతం వస్తుందనేటువంటి ఒక ఏజెంట్ల మాయ మాటలకు, ఏజెంట్ల మోసాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో మంది గల్ఫ్ బాధితులు, అంటే గల్ఫ్ దేశాలకు వెళ్లి అష్ట కష్టాలు పడుతున్న ఎంతో మంది జీవితాలైతే మనకి కొంతమందికి అయితే అవి ఉదాహరణగా మారుతున్నాయి. కొంతమంది వెళ్లే వారికి ఒక భయాన్ని సృష్టిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారు బాధలు పడేవాళ్ళు ఏ విధంగా బాధలు పడుతున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఏజెంట్స్, అంటే వాళ్ళని విదేశాలకి, ప్రధానంగా ఆ గల్ఫ్ దేశాలకి తీసుకుపోయినటువంటి ఒక ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొండంత ఘోరంతలో కొండంతలు చేసి చూపించడం. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంత ఉంటుంది, అంత ఉంటుంది, ఇండియన్ మనీ ఇంత వస్తుంది, అంత సంపాదించుకోవాల్సినటువంటి ఒక ఆశలు కల్పించడం, వారి నుంచి డబ్బులు దండుకోవడం. ఆ తర్వాత గల్ఫ్కు పంపించిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే వీళ్ళకి ఉద్యోగం కల్పించేటువంటి కంపెనీలు పాస్పోర్ట్ దగ్గర పెట్టేసుకొని వాళ్ళకి అనేక రకాలుగా, అంటే ముందు చెప్పే వేతనం ఒకటైతే అక్కడికి వెళ్ళే తర్వాత ఇచ్చే వేతనం ఒకటి, ముందు చెప్పిన పని ఒకటైతే అక్కడికి పోయిన తర్వాత చేయించే పని మరొకటి. ఓవరాల్ గా చూస్తే అన్ని అవస్థలే ఉన్నట్టుగా గల్ఫ్ బాధితులు అయితే చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో దాదాపు ఈ నెలలోనే ఎన్నో కేసులు అక్కడి నుంచి గల్ఫ్ బాధితులు వాళ్ళ యొక్క మొర సోషల్ మీడియా ద్వారా సెల్ఫీ వీడియోలు తీసేసి వాళ్ళని కాపాడాలని, ఇంతకుముందు నిర్మల్ జిల్లాకు సంబంధించి ఒక అతను దారిపోయాను, ఎక్కడున్నాను నాకే తెలియదు, దయచేసి కాపాడాలని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో చేసుకోవడం. తాజాగా చూస్తే ఇటు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందినటువంటి గొర్రె శాంతయ్య అనేటటువంటి ఒక వ్యక్తి మరి గల్ఫ్ దేశానికి ఆశపడి, అంటే తన ఉద్యోగం వస్తుందని, మంచి జీతం వస్తుందని, కుటుంబం అంతా కూడా సంతోషంతో ఉంటుందని, ఆర్థిక బాధలు తీరుతాయని, చేసిన అప్పులు తీరుతాయని చెప్పేసి కొండంత ఆశతో మరి గల్ఫ్ దేశానికి అయితే వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారు కావడంతో దాదాపుగా 4 రోజులుగా అన్నం కూడా తినలేని పరిస్థితి, అంటే అన్నం కూడా నోచుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి గల్ఫ్ దేశంలో కనుక చూసినట్టయితే ఏజెంట్ల మోసాలు. గల్ఫ్ లో మన వాళ్ళు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి అనేక మంది నిరుద్యోగులు గల్ఫ్ దేశాలకు వెళ్లి వారు ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే కనపడుతుంది. మరి గల్ఫ్ దేశాలకు సంబంధించి అక్కడ ప్రభుత్వం, అంటే గల్ఫ్ దేశంలో రైట్, అంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏ ఏజెంట్ ద్వారా శాంతయ్య వెళ్ళారు? ఏమైనా కుటుంబ సభ్యులు మనకు సమాచారం అందిస్తున్నారు? ఎవరిని మధ్యలో ఉన్నారు? ఎవరి ద్వారా అక్కడికి ఆయన వెళ్ళగలిగారు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఒకవేళ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఏజెంట్ని పట్టుకునే అవకాశం ఉంది. ఏమైనా ఆ ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నాయా? అయితే ఏజెంట్ సంప్రదించినట్టుగా మనకు ఆల్రెడీ అతను ఆడియో ద్వారా సమాచారం కూడా పంపించాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్, అంటే వెళితే ఆ పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి బాధితుడు చెప్తున్నాడు. ఆ ఏజెంట్ కి ఫోన్ చేస్తే అతని ఫోను స్విచ్ ఆఫ్ వస్తున్నట్టుగా చెప్పడం జరుగుతోంది. అతని పాస్పోర్ట్ తన దగ్గర లేదు, ఎలా రావాలో తెలియదు, ఆ తర్వాత ఎక్కడున్నాడో తెలియదు. అంటే ఓవరాల్ గా ఒక ఇబ్బంది, అంటే ఒక నరక యాతన అయితే అతను అక్కడ అనుభవిస్తున్నాడు. అటు సరైన జీతం లేదు, ఆ పని కూడా లేదని చెప్తున్నాడు. ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తనను తొందరగా అయితే అక్కడి నుంచి ఆ గల్ఫ్ నుంచి బయటపడేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ లైవ్ లో కూడా అతను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ తర్వాత అతని భార్య ప్రమీల కూడా ఫోన్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మీరు చేయొచ్చు. అలాగే వాళ్ళ బాధల్ని మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయచ్చు. గల్ఫ్ లో బాధలు
ఏ విధంగా పడుతున్నారు అంటే ప్రధానంగా అక్కడ గల్ఫ్ దేశాల్లో అంటే వీటికి సంబంధించి ప్రభుత్వ దౌత్య కార్యాలయాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఇంతగా బాధలు పడుతున్నారంటే వాటికి అనేక కారణాలుగా చెప్పొచ్చు. ప్రధానంగా ఏజెంట్ల అంటే అన్ని సక్రమంగా ఉండి గనక వెళ్ళినటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంగా ఈ కొంతమంది ఏజెంట్ల మాటలు చెప్పి కొంతకాలానికే వీసా తీసుకోవడము, ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత పూర్తిగా పరిస్థితులు మారిపోవడము, ఆ తర్వాత తిరిగి వెనక్కు రాలేక అక్కడ ఉండలేక పని చేయలేక నానా రకాల యాతనలు పడుతున్నటువంటి ఒక గల్ఫ్ బాధితులు ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ శాంతయ్య పడుతున్న కష్టాలే ఇంకా ఎంతో మంది పడుతున్నారు. మరి ప్రధానంగా వాళ్ళు ఈ యొక్క ఇబ్బందులకు ప్రధానంగా ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి వారిపైన దృష్టి సారించాల్సినటువంటి ఒక అవసరం అయితే ఎంతైనా ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. అదే రాజశేఖర్ ప్రధానంగా అంటే గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చేయాల్సినటువంటి సూచనలు కొన్ని ఉన్నాయి. అది ముందుగా ఏం చేయాలంటే ఫేక్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఫేక్ ఏజెంట్లను కొంతవరకు నియంత్రించగలిగితే ఈ పరిస్థితిలో మార్పు వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. అలాగే ఈ వెళ్ళేటటువంటి ఒక అభ్యర్థులకు ట్రైనింగ్ తో పాటు వాళ్ళకి లీగల్ పై అంటే అక్కడ వెళ్తే గనక ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా లీగల్ గా వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేటటువంటి ఒక అవగాహన ఉద్యోగార్థులకు అంటే గల్ఫ్ దేశాలు గాని ఇతర దేశాలు గాని విదేశాలకు వెళ్ళేటటువంటి ఒక ఉద్యోగాల కోసం వెళ్లే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఒక రకమైన ట్రైనింగ్ శిక్షణ అయితే కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ లో డైరెక్ట్ గా అంటే గల్ఫ్ దేశాల్లో గాని విదేశాల్లో గాని భారతీయులు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వాళ్ళు అక్కడ ఆయా దేశాల్లో ఎదుర్కొనే సమస్యల పట్ల డైరెక్ట్ గా మరి ఇటు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఒక హెల్ప్ లైన్ నెంబర్ అంటే నేరుగా సంప్రదించగలగాలి. మధ్యవర్తి అంటే ఇక్కడ ఏది దౌత్య కార్యాలయం గాని ఎవరు లేకుండా నేరుగా ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు నేరుగా ప్రభుత్వంతో సంప్రదించగలిగేటటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్లు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఏర్పాటు చేసినట్టయితే ఇటు గల్ఫ్ బాధితుల సమస్యలు తీరేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే సమస్యల్లో ఉంటారో అంటే గల్ఫ్ దేశంలో ఎవరైతే బాధలు పడుతుంటారో ఆ బాధలు పడుతున్న వారిని తక్షణమే గుర్తించి వారిని సాధ్యమైనంత త్వరగా ఇక్కడ స్వదేశానికి తీసుకురావడం లేదా అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు స్వదేశానికి పంపేటటువంటి ఒక ఏర్పాట్లు దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత మీద అవసరం మీద ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సినటువంటి ఒక అవసరం ఉంటది. అంతేకాకుండా ఈ వెళ్ళిన తర్వాత అంటే ఎవరైతే బాధితులు అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఉద్యోగార్థులు గల్ఫ్ దేశాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళినప్పుడు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసేటటువంటి అంటే ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్తున్నారు ఏ దేశాలకు వెళ్తున్నారు అంటే దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ప్రతి దేశంలో కూడా భారతదేశ రాయబార కార్యాలయాలు ఉంటాయి కాబట్టి ఆ కార్యాలయాల ద్వారా ఎంతమంది వెళ్తున్నారు వారికి రెగ్యులర్ గా అప్లో అంటే ఏదైతే ఫాలో అప్ చేసేటటువంటి ఒక సందర్భం కనుక ప్రభుత్వాలు వాటిపై శ్రద్ధ పెట్టినట్టయితే ఈ గల్ఫ్ లో ఇలాంటి కష్టాలు కొంతమేర తగ్గేటటువంటి ఒక అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే సూచిస్తున్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు బాధలు పడుతున్నటువంటి గొర్రె శాంతయ్య ఎవరైతే అతను తన యొక్క వేదన అంతా కూడా తను రికార్డ్ చేసినటువంటి సెల్ఫీ వీడియోలో అయితే చూసాం. సో ఇప్పటికైనా ఇటు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా పేదరికంలో మగ్గుతున్నారు. జనార మండలంలో రాంపూర్ గ్రామంలో వాళ్ళు కూడా త్వరగా తమ భర్తను పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఆ భర్త ఇక్కడ ఏదైనా చేసుకుని బతుకుతారు కాబట్టి త్వరగా స్వదేశానికి ఇంటికి తెప్పించేలా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వానికి మోదీకి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు విన్నవించుకోవాల్సిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు మనం జోక్యం చేసుకుని వాటిని త్వరగా స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులతో పాటు అతని మిత్రులు అలాగే గ్రామస్తులు కూడా కోరుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.
రైట్. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నామంటూ తెలంగాణ వాసులు ఘోష పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంచిర్యాల జిల్లా జొన్నారంలోని రాంపూర్ వాసి గొర్రె శాంతయ్య కువైట్లో చిక్కుకున్నాడు. అతడు నానా ఇబ్బందులు పడుతున్నట్లు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ప్రధాని మోదీని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తనను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలంటూ అతను విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ శాంత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని ఒక ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏఎన్ఎన్ ఫోన్ కాల్కి అందుబాటులోకి వచ్చారు శాంతయ్య భార్య ప్రేమల. ఎస్, ఆమెతో మాట్లాడతాం. ఎస్, ప్రేమల గారు నమస్తే అండి. అమ్మ, వాయిస్ వినిపిస్తుందా? ప్రేమల గారు. ఎస్, ప్రధానంగా అంటే కువైట్లో భర్త చిక్కుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది? ప్రధానంగా వెళ్ళే ముందు ఎవరి దగ్గర ఆయన ఏజెంట్గా ఎవరితో మాట్లాడి దుబాయ్కి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళారమ్మా? సార్ వినిపిస్తలేదు మీ వాయిస్. రైట్, ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తలేదు, కొంచెం రైట్, కొంచెం గట్టిగా మాట్లాడండి. శాంతయ్య గారు ఎప్పుడు వెళ్ళారు కువైట్? వెళ్ళే ముందు ఎవరి దగ్గర ఏజెంట్ని అప్రోచ్ అయ్యి ఎవరి ద్వారా వెళ్ళారమ్మా? ఏజెంట్ లేదు సారు, వేరే వాళ్ళ ఆర్డర్ తోటి పోయింది. ఆయన 2-3 years అవుతుంది. సో అక్కడికి వెళ్ళాక మీకు రెగ్యులర్గా టచ్లోనే ఉన్నాడు, అంటే మీతో మాట్లాడటం ఇబ్బందులు ఉన్నా ఏమైనా ఎప్పటి నుంచి చెప్తున్నాడు తను అసలు? సార్ 1 year అవుతుంది చెప్పడానికి. ఇబ్బంది పడుతున్నాను 1 year అవుతుంది చెప్పిండు. అంటే 1 year నుంచి తను ఇబ్బంది పడుతున్నాడు. 1 year నుంచి ఎప్పటి నుంచి అసలు ఆయనకి జీతం సరిగ్గా ఇవ్వటం లేదు? సార్ మళ్ళీ చెప్పండి. ఎప్పటి నుంచి ఆయనకి శాలరీ సరిగ్గా ఇవ్వటం లేదు, జీతం ఇవ్వటం లేదు అని మీకు తెలిసింది? 3 months నుండి సార్. 3 months నుంచి. అంటే అంతకుముందు శాలరీ ఇచ్చేవారు, వర్క్లో ఎటువంటి ఇబ్బంది లేదు శాంతయ్య గారికి? 3 months నుండి ఇవ్వలేదు సాలరీ. ఓకే. సో ఆయన మీతో మాట్లాడి ఏం చెప్తున్నారు అసలు? సాలరీ అడిగితే 3 months నుండి పాస్పోర్ట్ లాక్కున్నది, ఇవ్వలేదు. ఓకే. అయితే వెళ్ళగొట్టింది వాళ్ళకించి. ఓకే, మీరు చెప్పండి. బయటకు వచ్చిండు సార్, రోడ్డు మీద ఉన్నాడు. తిండి లేదు, ఏం లేదు. 3 వారం అయితే సార్. ఓకే. వేరే వాళ్ళ రూమ్లో ఉన్నాడు సార్. మాకు 2 పిల్లలు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఓకే. సో ఇక్కడ ఎస్ మా ప్రామిల్ గారు ఇబ్బంది పడుతుంది సార్ అక్కడ. చాలా ఇబ్బంది పడుతున్నారు. వీడియో మేము కూడా చూసాం. ఎందుకంటే చాలా సందర్భాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ కృషి చేస్తుంది, ఎటువంటి ఆందోళన పడక్కర్లేదు. అంటే మీతో ఆయన మాట్లాడుతున్నారా? ఎప్పుడు మాట్లాడారు? ఈరోజు మాట్లాడండి సార్. ఈరోజు మొన్న 3 days కింద మాట్లాడిండు. ఓకే. ఏం చెప్తున్నారు ఆయన ప్రధానంగా అసలు? అంటే ఇబ్బందులు ఎక్కడ గొడవైంది? ముందు నుంచి అలాగే చేస్తున్నారు? అసలు ఎందుకు పాస్పోర్ట్ తీసుకున్నారు అసలు? ఏమో సార్ తెలియదు మరి. ఆయనకి పాస్పోర్ట్ తీసుకున్న విషయం తెలియదు మరి, ఎందుకో ఏమో. ఓకే. సో ప్రధానంగా ఏం చెప్తున్నా అంటే ఏం చెప్పాలనుకున్నారా? ఇక్కడ ఎవరినైనా కలిసారా మీరు? లోకల్గా ఉన్నటువంటి అంటే ఆయన రప్పించడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా అధికారులు కానీ? ఎవరినైనా మీరు కలిసారా? అవును సార్, వేరే వాళ్ళు చేసిండ్రు. ఓకే. ఏం చెప్తున్నారు వాళ్ళు? వేరే వాళ్ళు మరి ఏం మాట్లాడినలేమో కానీ ఫోన్ల ద్వారా మాట్లాడింది సార్. వాళ్ళు మాట్లాడిన విషయం నాకు తెలియదు. ఇక్కడ నుండి, లోకల్ నుండి. ఓకే. సో ఇక్కడ నుంచి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన రప్పించడానికి? అవును. ఓకే, రైట్. మేము టెన్షన్ పడక్కర్లేదు, ఆయన ఖచ్చితంగా వస్తారు కొన్ని రోజుల్లో. ఆయనతో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా రెగ్యులర్గా టచ్లో ఉండండి. మా ఛానల్ తరఫు నుంచి ఖచ్చితంగా శాంతయ్య గారు క్షేమంగానే బయటకు వస్తారు, స్వదేశానికి వస్తారు, కలుసుకుంటారు. ఏం టెన్షన్ పడక్కర్లేదు. రైట్. అది ప్రధానంగా ప్రేమలా గారు చెప్తున్నటువంటి అంశం. అంటే 3 నెలల నుంచి రావట్లేదు, 1 year నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ నుంచి ఎవరి నుంచి వెళ్ళారో ఆవిడ కూడా కొంచెం క్లియర్గా డీటెయిల్స్ తెలియనట్లుంది. బట్ ఏమైనా కూడా అక్కడికి వెళ్ళాక ఇబ్బందులు పడ్డాం. అంటే మనం ఎవరి ద్వారా అప్రోచ్ అవుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? ఇందాక మనకి ఆదిలాబాద్ నుంచి సత్యనారాయణ గారు చాలా అంశాలు చెప్పారు ఆయన. అంటే ఇక్కడ మనం వెళ్ళేటప్పుడే అంటే కుటుంబ సభ్యులకో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అంబిస్తో మాట్లాడటం, అక్కడికి వెళ్ళాక ఒకవేళ మనకి ఇబ్బందులు వదిలేస్తే ఎలా మనం కాంటాక్ట్ అవ్వాలి, అక్కడ నుంచి ఎలాగా బయటికి రావాలంటే అంశాలు క్లియర్గా తెలిసి ఉండాలి. సో అలాంటి అవగాహన ఖచ్చితంగా ఉండాలి వెళ్ళే వాళ్ళకి. ఎందుకంటే ఏజెంట్లు పట్టుకోవడం, మోసపోవడం అనేది, ఇబ్బంది పడటం, మళ్ళీ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు విజ్ఞాపనలు చేసుకోవడం చాలా వీడియోలు చూస్తాం. కాబట్టి వెళ్ళేటప్పుడే కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా వెళ్ళాలి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. ఇందాక ప్రేమ గారు చెప్తున్నటువంటి అంశాలు అంటే
పూర్తిగా వాళ్ళకి ఏం తెలియదు, చాలా పేదరికంలో ఉన్నారు, 2 పిల్లలతో ఆమె ఉన్నటువంటి పరిస్థితి, సరిగ్గా ఉండటానికి ఇల్లు కూడా లేదు, మన విజువల్స్ కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళారు, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఇక్కడ ఆ పోషణ సరిపోవట్లేదు, అక్కడికి వెళ్తే కొంచెం ఆదాయం సంపాదించుకోవచ్చు, కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు అని. కానీ అక్కడికి వెళ్ళా కూడా ఇబ్బంది పడుతున్నారు. 3 నెలల నుంచి జీతం రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏదైతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో సో వారు కూడా ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్న మేము కూడా, ఎందుకంటే వారు జీవితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి, ఎందుకంటే వారు అక్కడికి వెళ్ళి రూపాయి సంపాదించుకుందాం, దాంతో ఇక్కడ బ్రతకదాం, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చుకుందామని వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ వెళ్ళాక కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా అక్కడ యజమానితో ఇబ్బందులు పడ్డారా, లేకపోతే ఎందుకు ఆయన పాస్పోర్ట్ లాక్కోవాల్సి వచ్చింది, ఎందుకు ఆయనకి 3 నెలల నుంచి జీతం ఇవ్వకుండా బయటికి నెట్టేసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది కొన్ని సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, చాలా దుర్భరమైన జీవితం అనుభవిస్తూ ఉంటారు. అక్కడ ఇంకోటి వేరే వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, ఆయన అక్కడ ఉన్నట్లు కూడా ఆమె భార్య చెప్తున్నారు. సో ప్రధానంగా ఆయన ఈరోజు కూడా మాట్లాడారు ఆమెతో, ఆమె కూడా చెప్తున్నారు. సో ఆయన ఇబ్బందులు పడుతున్నారు, తినడానికి కూడా కష్టంగా ఉంది పరిస్థితి. సో వీడియోలో కూడా మోదీకి అదే ఆయన విజ్ఞప్తి చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. ఇది చాలా చట్టపరంగా ఆలోచించినప్పుడు దౌత్యపరంగా చాలా అద్భుతంగా ఉంటాయి అనుకుంటాం. కానీ ఎందుకు కంప్లైంట్ తీసుకోవట్లేదు అనేటువంటి అంశాలు, అంటే పాస్పోర్ట్ దగ్గర లేకపోవడం, లేకపోతే పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి వీడియో చూస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలి. శాంతయ్య క్షేమంగా రావాలని ఏఎన్ఎన్ తరఫు నుంచి మేము కూడా కోరుకున్నాం. ఏఎన్ఎన్ ఛానల్ తరఫు నుంచి మేము కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా క్షేమంగా వస్తారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్.